ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా భక్తులుగా మనం ఎంతో భాగ్యవంతులం. ఎందుకంటే దయాగనులైనటువంటి శ్రీ సాయి బాబా ఏ నోము, ఏ పూజ, ఏ వ్రతం లేకుండానే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. మనము 40వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపట రూపంలో వచ్చినటువంటి బాబా లీలను మనం చదువుకుంటాం కదా. ఆ చిత్రపటం రావడం వెనకాల అసలు బాబా చిత్రపటంకు ఉన్నటువంటి మహిమ గురించి 41వ అధ్యాయంలో చాలా విస్తారంగా వివరిస్తారు హేమాడ్ పంత్. మనం దాన్ని ఒక చిత్రపటంగా భావిస్తే సాధారణంగా మనం ఒక లీలలాగా మనం చూస్తాం. కానీ తన చిత్రపటం పైన ఆసక్తి కలిగి తన చిత్రపటం పట్ల ప్రేమ కలిగినటువంటి భక్తుడి పట్ల బాబా చూపెట్టేటువంటి ప్రేమ అందులో కనిపిస్తుంది. ఒక్కసారి నన్ను ప్రేమించారా, ఒక్కసారి నన్ను ఆరాధించారా, ఈ జన్మంతా మీతోనే నా ప్రయాణం అనేటువంటి గొప్ప బాబా బోధ ఈ 41వ అధ్యాయంలో ఉంటుంది. బాబా యొక్క అవతార లక్షణమే పరోపకారం. తన భక్తుడికి పరోపకారం చేయడానికి ఎప్పుడూ వారు సంసిద్ధులై ఉంటారు. భక్తి ఉంటేనే భగవంతుడని అంటారు. నిజంగా మనకు భక్తి ఉందా? భక్తి లేకపోయినా సరే మన వెంట వారు పడి మనలో భక్తిని ప్రకాశవంతం చేసేటువంటి వారు ఒక్క సద్గురు శ్రీ సాయిబాబా మాత్రం. హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపటం వస్తుంది కదా, ఆ చిత్రపటము అలీ అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటుంది. ఆ చిత్రపటం పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందో బాబాకు అంతకు మించినటువంటి ప్రేమ. ఎందుకనంటే అలీ మహమ్మద్ దగ్గరికి అది ఎలా వచ్చింది? ఒకరోజు ముంబైలో వీధి వెంట వెళ్తూ ఉంటే ఒక దుకాందారు భగవంతుని యొక్క అనేక చిత్రపటాలు అమ్ముతూ ఉన్నాడు. అమ్ముతూ ఉన్నప్పుడు ఆ చిత్రపటాలను చూసినప్పుడు అలీ అహ్మద్కు బాబా యొక్క చిత్రపటము అన్ని చిత్రపటాల కంటే కూడా అత్యంత సుందరంగా తనకు కనిపించిందట. అందుకనే కొన్ని వందల దేవతా చిత్రపటాలు ఉన్నప్పటికీ కూడా బాబా యొక్క చిత్రపటాన్నే తను తీసుకోవాలనేటువంటి అభిలాష కలిగిందట. ఇది ఎంత గొప్ప విషయం అంటే బాబా యొక్క వేషధారణ ఆ రోజు బాబా చిత్రపటాలని కూడా చాలా చిన్నవే. ఆ చిన్న దాంట్లో కూడా వారికి సింహాసనము లేదు, రాయే ఆసనం ఆ ఫోటోలో, మంచి వస్త్రము లేదు, చిరిగిపోయినటువంటి కఫ్ని అందులో కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే అన్ని చిత్రపటాల్లోకెల్లా కూడా ఆ చిత్రపటమే అందంగా కనిపించిందట అలీ మహమ్మద్కు. ఇందులో గొప్ప బోధ ఉంది. ఎవరైతే నా వారు ఉంటారో వారి నేత్రాలకు నేను అత్యంత సుందరంగా కనిపిస్తాను. అదేవిధంగా అలీ మహమ్మద్కు బాబా యొక్క రూపం ఆ విధంగా కనిపించింది. వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత అనారోగ్యానికి లోనవుతారు. కాలికి చిత్రశిక్షం అవసరం ఉండి వారి బావమరిదైనటువంటి నూర్ మొహమ్మద్ ఇంటికి వెళ్తారు. సాధారణంగా మనకొక మూఢత్వం ఉంటుంది. ఏదైనా ఒక కొత్త దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోగానే దానివల్లనే మనకు ఇటువంటి ఆపద వచ్చిందని, మనకు చెడు జరిగిందని చెప్పి అనుకుంటాం. బాబా చిత్రపటం అలీ మహమ్మద్ ఇంటికి వచ్చినటువంటి 2 నెలలకే అనారోగ్యం చేస్తుంది. అయినా సరే దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు తర్వాత జరిగినటువంటి సంఘటనలో తన బావమరిది నూర్ మొహమ్మద్ తన గురువు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ యొక్క ఒక చిత్రపటాన్ని నిలువెత్తు చేయిస్తారు. అనేక చిత్రపటాలను తమ బంధువులకు, మిత్రులకు ఇస్తారు. ఒకానొక రోజు వారి గురువైనటువంటి అబ్దుల్ రెహమాన్ గారికి ఆ చిత్రపటం ఇస్తే సంతోషిస్తారని చెప్పి వారి దర్బార్ చిత్రపటం తీసుకెళ్తే నూర్ మొహమ్మద్ పైన విపరీతంగా కోపం చేస్తాడు. దాంతో నిరాకారంగా ఆరాధించాల్సినటువంటి దైవాన్ని ఆకారంలో ఆరాధిస్తే తన గురువుకు కోపం వచ్చింది కాబట్టి నేను మహాపాపం చేశాను, వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి సముద్రంలో పడేయాలి. ఆ విధంగా తన బంధువుల వద్ద ఉన్నటువంటి వాటన్నింటినీ సేకరించాడు. దాంతోపాటు అలీ మహమ్మద్ ఇంట్లో ఉన్నటువంటి అబ్దుల్ రెహమాన్ గారి ఫోటో కూడా తీసుకురావాలని చెప్పి నౌకరులను పంపిస్తారు. ఆ ఒక్క ఫోటోనే కాదు, వారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో ఏ చిత్రపటాలు ఉన్నా సరే తీసుకొచ్చి సముద్రంలో నిమజ్జనం చేయాలనుకుంటాడు. అదేవిధంగా వెళ్తాడు.
వెళ్ళి చిత్రపటాలన్నీ తీసుకొస్తారు. ఆ సందర్భంలో అలీ మహమ్మద్ బాధపడతాడు. అరే రే, ఎంతో ప్రేమగా తెచ్చుకున్నటువంటి బాబా చిత్రపటం కూడా జలసమాధి అయిపోయింది. నా బామ్మర్ది యొక్క ఆలోచనకు అనవసరంగా బాబా చిత్రపటం కూడా కాలగర్భంలో కలిసిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నయమైన తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి అన్ని చిత్రపటాలు తీసుకెళ్ళిపోయాడు. ఒక్క బాబా చిత్రపటం మాత్రము అక్కడే ఉంది. అలీ మహమ్మద్కు ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఇన్ని చిత్రపటాలు కనిపించినటువంటివి ఎదురుగా ఉన్నటువంటి బాబా చిత్రపటం ఎందుకు కనిపించలేదు? మరి ప్రేమతో తనను తెచ్చుకున్నటువంటి భక్తుడి నుంచి బాబా ఎలా వేరుపడిపోతాడు? అందుకనే ఆ ఒక్క చిత్రపటము వాళ్ళ కళ్ళకు మబ్బులు కప్పినట్టు ఆ బాబా యొక్క చిత్రపటం కనిపించలేదు. దీని అర్థం ఏమిటి? మనము ప్రేమతో ఆయనలో లీనమైతే, ఆయన పట్ల ప్రేమపూర్వకమైనటువంటి భక్తి మనకు కుదిరితే ఆయన మన నుండి వేరుపడిపోడు. అందుకు అలీ మహమ్మద్ ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటమే ఒక నిదర్శనం. ఆ విధంగా ఎంతో ప్రేమతో తెచ్చుకున్నటువంటి చిత్రపటము మళ్ళీ ఎక్కడ అది తన బావమరిది చూస్తే, ఎందుకంటే బంధువులు అన్నప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు కదా, చూస్తే దాన్ని మళ్ళీ పట్టుకెళ్ళిపోయి సముద్రంలో పడేపిస్తాడు. కాబట్టి బాబా సురక్షితంగా ఎక్కడ ఉంటారు? హేమాడ్ పంత్ లాంటి భక్త శ్రేష్ఠుడి ఇంట్లో అయితే ఆయన సురక్షితంగా ఉంటారు, ఆయనకు గొప్ప పూజలు జరుగుతాయి అని చెప్పి భావించారు. అందుకని హేమాడ్ పంత్ ఇంటికి తన నౌకలతోటి హోలీ రోజు అలీ మహమ్మద్ పంపించారు. అలీ మహమ్మద్కు ఒక తృప్తి ఏమిటి? నేను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నటువంటి బాబా చిత్రపటం చేరాల్సినటువంటి చోటికి చేరింది. ఇక్కడ హేమాడ్ పంత్కేమో బాబా స్వయంగా హోలీ రోజు మా ఇంటికి భోజనానికి వచ్చారు, ఈ సాయి నివాసును పావనం చేశారు అని చెప్పి హేమాడ్ పంత్ తృప్తిపడ్డాడు. 1917లో ఈ సంఘటన జరిగింది. 1918లో బాబా మహాసమాధి అయ్యారు. ఈ సంఘటన జరిగినటువంటి 9 సంవత్సరాలకు అలీ మహమ్మద్ కనిపించి ఆ చిత్రపట వృత్తాంతం గురించి చెప్తారు. అప్పటి వరకు ఆ చిత్రపటం ఏ విధంగా వచ్చింది, ఎందుకు అలీ మహమ్మద్ పంపించారనేటువంటి విషయము హేమాడ్ పంత్కి అసలు తెలియదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హేమాడ్ పంత్ ఎంతో సంతోషిస్తాడు. బాబా లీలలు ఎంత అద్భుతమైనటువంటివి! చిత్రపటం ద్వారా అద్భుతమైనటువంటి లీలను చేయడమే కాదు, బోధన చేశారు. నా వారందరూ కూడా నన్ను అభిమానించి ప్రేమించి నా పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నా ఆకార రూపాన్నే వారు ప్రేమిస్తారు, ధ్యానిస్తారు. కాబట్టి నాది ఆకార రూపమే. ఎందుకంటే నిరాకార రూపంలో భక్తిని చేయడం, ధ్యానించడం ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. 100లో ఏ ఒక్కరికి అది సాధ్యం కావచ్చు. కానీ గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, భక్తి పెరగాలంటే మాత్రం గురువును ఆకార రూపంలోనే మనం భజించాలి, ఆకార రూపంలోనే మనం పూజించాలి. అందుకే ఈ అవతారం అనేటువంటి విషయాన్ని బాబా తెలియజేశారు. సాయిబాబా అనేటువంటి అవతారానికి ముందు సద్గురువు ఉన్నారు, శరీర కార్యం ముగిసిపోయిన తర్వాత సాయిబాబా ఉన్నారు. కాకపోతే ఏంటంటే జడులైనటువంటి జీవులకు తన యొక్క ఉనికిని ఆకారాన్ని తెలియజేయడానికి కలియుగంలో ఈ విధంగా పరబ్రహ్మ సాయిబాబా రూపంలో వచ్చారు. అంతే తప్ప వారు రూపానికి అతీతులు, నిరాకారులు. కేవలం భక్తుల కోసం ఆకారాన్ని దాల్చి వారి యొక్క ప్రసన్నమైనటువంటి వదనం, అందాలొలికేటువంటి ఆ చిరునగువులతో ఉన్నటువంటి ఆ మోము మన హృదయంలో, నయనాల్లో ప్రతిష్ఠించడానికి వారు ఆ ఆకారాన్ని తీసుకున్నారు. హేమాడ్ పంత్ ఇంటికి వచ్చినటువంటి చిత్రపట లీల చెప్పేటువంటి సారం ఇదే. నా వారు నన్ను ఆకార రూపంలోనే కొలుస్తారు, ధ్యానిస్తారు, పూజిస్తారు. ఇక్కడ నూర్ మహమ్మద్ తన గురువు అయినటువంటి అబ్దుల్ రెహమాన్ ఆకార రూపానికి సంబంధించినటువంటి ఫోటో ముద్రిస్తే దానికి ఆ గురువు కోపగించాడు. ఇది కూడా ఒక బాబా లీలనే. అంటే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి సత్పురుషులు, గురువులు, మహాత్ములు వీళ్ళందరూ కూడా వారి వారి ఇచ్ఛాను ప్రకారము నిరాకార రూపాన్ని ధ్యానించమని చెప్పి తన భక్తులకు చెప్పవచ్చు. కానీ నేను ఆకార రూపంలోనే ఉంటాను. నా ఆకార రూపాన్ని తొలగించాలనుకున్నా మీరు తొలగించలేరు. ఎందుకంటే నా భక్తులకు
నా ఆకారమే సమ్మోహనంగా అనిపిస్తుంది. నా ఆకారాన్ని చూస్తేనే వారు ఆనంద పారవశ్యంతో మురిసిపోతారు. బాధల్లో బండి నడుపుకుంటూ వెళ్తూ ఉంటాం. ముందు వెళ్తూ కారు వెనక గ్లాస్ పైన బాబా చిత్రపటం కనిపిస్తే, బాబా నన్ను గమనిస్తూనే ఉన్నావా, ఇక నాకు బాధ ఏమిటి, ఈ బాధ ఎందుకోసం అని చెప్పి ఒక ఆత్మస్థైర్యాన్ని మనకు కలిగిస్తాడు. ఎలా కలిగింది? వారి యొక్క చిత్రపటమే కదా, ఆ కారు గ్లాస్ మీద కనబడ్డ చిత్రపటమే కదా. ఒక పని కోసం ఏదో కార్యాలయానికో వ్యక్తినో కలవడానికి వెళ్తే అక్కడ ఎదురుగా బాబా చిత్రపటం కనిపిస్తే, బాబా నువ్వు నాకంటే ముందే వచ్చేసావా, ఇక్కడికి నా రాక కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా అంటే ఆ చిత్రపటానికి ఉన్నటువంటి ఒక గొప్ప మహత్తు, ఆ చిత్రమే, బాబా చిత్రపటమే, బాబా విగ్రహమే మనకు గొప్ప ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఈరోజు అటువంటి ఆత్మస్థైర్యాన్ని మన నుంచి వేరు చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. కొన్ని చోట్ల విగ్రహాలు తీసేయడము, కొంతమందిని దూరం చేయడము. దానివల్ల సాయిబాబాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. నష్టపోయేటువంటిది మనమే అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇన్ని రోజులుగా ఆయన చిత్రపటాన్ని చూస్తూ ఆత్మస్థైర్యంతో బ్రతికినటువంటి వాళ్ళం. హేమాడ్ పంత్ ఇంటికి కూడా ఎందుకు వెళ్ళాడు? హేమాడ్ పంత్ బాబా మహాసమాధి తర్వాతనే సాయిలీలా మాసపత్రికలో ఈ శ్రీ సాయి లీలలను ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని గ్రంథస్థం చేయాలనుకున్నాడు. బాబా నేను ఇక్కడే ఉన్నాను బాంద్రాలోనే, కానీ నీ రచన అని చెప్పి ఆ రచన ఇంత అద్భుతంగా జరగడానికి వారు చిత్రపట రూపంలో నిత్యము హేమాడ్ పంత్కు ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ నా ఇంటికి వచ్చి నాతో ఆయన కార్యం చేయించుకుంటున్నారనేటువంటి ఒక విశ్వాసం ఆ రోజు హేమాడ్ పంత్కు కలిగింది. ఈ విధంగా బాబా తన యొక్క రూపంతో భక్తులను సమ్మోహనపరుస్తారు. తన రూపం చూస్తే చాలు మనందరికీ కూడా ఎక్కడ లేనటువంటి ఆనందం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మనకు కలుగుతుంది. ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. బివి దేవ్ జ్ఞానేశ్వర్ చదవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రోజుకు ఒక 9-10 పద్యాలు చదివినా సరే అవి మనసుకి ఎక్కట్లేదు. దాంతో ఏమనుకుంటాడంటే, ఈ జ్ఞానేశ్వర్ చదవడానికి బాబా యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్ప నేను దీన్ని చదవలేను, కాబట్టి దీన్ని వాయిదా వేద్దామని చెప్పి పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసిన తర్వాత సెలవులు వస్తాయి. ఆ సెలవుల్లో కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనందరికీ కూడా ఒక ఈగో ప్రాబ్లం ఉంటుంది. ఆ ఈగో ప్రాబ్లం చాలామందికి దేని నుంచి వస్తుందంటే, కొన్ని తప్పించుకోవడానికి, కొన్ని మన అజ్ఞానం చేత. అమ్మ సచ్చరిత చదివావా అంటే, ఇంకా బాగా ఆజ్ఞ రాలేదండి, ఆయన ఇష్టం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా చదివితే అది అర్థమవుతుందా? అమ్మ ఫలానా కార్యక్రమంలో పాల్గొన్నాను, ఏమో అండి నాకు ఇంకా బాబా ప్రేరణ ఇవ్వలేదు. ఇలా మాట్లాడుతూ ఉంటాం. షిరిడీకి వచ్చినటువంటి బివి దేవ్ బాబా దర్శనం చేసుకున్న తర్వాత బాబాయే స్వయంగా చెప్పాలని చెప్పి అనుకుంటాడు. బాబా ఎంతో ఆదరంగా అతన్ని దగ్గరికి తీసుకుంటాడు. బాబాకు ₹1 దక్షిణ ఇస్తే బాబా అడుగుతాడు, 20 రూపాయలు దక్షిణ ఇవ్వని అడుగుతాడు. 20 ఇస్తాడు. మరుసటి రోజు 20 ఇస్తాడు. ఆ తర్వాత రోజు హారతికి చాలామంది ఉంటే, ఎక్కడున్నాడు అతను, ముందుకు రమ్మని చెప్పి ముందుకు పిలుస్తాడు. పిలిచి మరొక 20 రూపాయలు దక్షిణ తీసుకుంటాడు. ఈ డబ్బంతా ఎవరిది అని అడుగుతాడు. బాబా ఇదంతా మీదే అని అంటాడు. బాబా కూడా సంతోషిస్తాడు. షిరిడీకి వచ్చాడు, దేనికోసం వచ్చాడు? జ్ఞానేశ్వర్ చదవాలని చెప్పి. జోగు వీరి దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని చూసి ఇది ఏం గ్రంథము అని అంటారు. ఈ జ్ఞానేశ్వరి బాబా ఆజ్ఞాపిస్తే దీన్ని చదువుదామని చెప్పి ఇక్కడ తెచ్చుకున్నా అంటాడు. ఈ గ్రంథం చాలా ఉత్తమమైనటువంటిది, తప్పకుండా చదవండి అని చెప్పి జోగ్ అంటే, దేవు మాత్రము లేదు బాబా ఆజ్ఞ ఉంటేనే చదువుతా అంటారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బాలకరామంతో ఒక సంభాషణ జరుగుతుంది. నీకు బాబా ఏ ఉపాసననిచ్చాడు, బాబా దగ్గర నీకు ఏం అనుభవాలు జరిగాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉండగా బాబా ఒకరోజు హారతి సమయంలో తనను మళ్ళీ దగ్గరికి పిలుస్తాడు. బాబా దేవుని పిలిచి, రా ఇక్కడ రా, ప్రశాంతంగా కూర్చో, ఎందుకు అటు ఇటు పారిపోతున్నావు అని అంటాడు. అటు ఇటు పారిపోవడం అంటే ఇతరుల విషయాలు నీకెందుకు, నేను స్వయంగా ఇక్కడ ఉండి అనుభవం ఇచ్చడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నా సరే ఎందుకు నువ్వు అటు ఇటు పోతున్నావు అని చెప్పి అని అంటారు. ఇలా జరుగుతుండగా బాబా ఒకరోజు సాయంత్రము 4 గంటలకు దేవుని పిలిపిస్తాడు.
పిలిపించి తన వద్ద కూర్చోబెట్టుకొని, ఇక్కడ చింకి గుడ్డలను ఎందుకు దొంగిలించావు? నీ అంత దొంగ మరొకరు ఎవరూ లేరు. తల వెంట్రుకలు నెరిసిపోయాయి, ముసలివాడు అవుతున్నావు, ఈ దొంగ బుద్ధి ఎందుకు నీకు అని చెప్పి విపరీతంగా దేవును తిడుతూ ఉంటాడు. దేవుకి ఏం అర్థం కాదు, ఎందుకు బాబా ఈ విధంగా నన్ను తిడుతున్నారు, ఎందుకు కోపగించుకుంటున్నారని చెప్పి. ఎందుకనంటే స్వయంగా నేను అనుగ్రహించడానికి, నీకు నేను మార్గనిర్దేశం చేయడానికి ఇక్కడ ఉండగా, ఇతరులకు జరిగినటువంటి లీలలు, ఇతరులకు జరిగినటువంటి మహత్తు గురించి ఎందుకు వారిని అడగడం, నీకు ఏది కావాలో నేను ఇవ్వనా అనేటువంటి దాంతో బాబా దేవును విపరీతంగా కోపగించుకుంటాడు. కానీ చివరకు బాబాయే స్వయంగా చెప్తాడు, వెళ్ళి జ్ఞానేశ్వరుని చదువు, ఆ జ్ఞానేశ్వరి పరమ పవిత్రమైనటువంటి. ఆల్రెడీ జోగ్ చేత బాబా చెప్పించాడు, షిరిడీకి వచ్చిందే జ్ఞానేశ్వరి చదవడానికి కదా. జోగ్ ఆల్రెడీ చెప్తాడు, ఈ గ్రంథం చదువు చాలా మంచిదని చెప్పి. ఇది మనలాంటి మూడులకు బాబా యొక్క సంకేతాలు అర్థం కావు. ఎందుకంటే మనము మొబైల్ ఫోన్ లాంటి వాళ్ళం. మొబైల్ ఉంది కానీ దానికి కనెక్టివిటీ ఇచ్చేటువంటి వైఫై కానీ సిమ్ కానీ మన దగ్గర లేదు. ఆ కనెక్టివిటీ మనకు తెలియదు. కానీ బాబా ఏదో ఒక సందర్భాన్ని చూసుకొని ఏదో ఒక వ్యక్తి ద్వారా మనల్ని కనెక్ట్ చేస్తాడు. మన సిమ్లో బ్యాలెన్స్ లేనప్పుడు పక్కింటికి వెళ్ళి వైఫై కనెక్ట్ చేసుకున్నట్టు ఆ విధంగా ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు. అక్కడ జోగ్ చెప్పాడు, చదువు. షిరిడీలో ఎవరైనా ఒక విషయం చెప్తే ఖచ్చితంగా 150% బాబా యొక్క ఆజ్ఞగా మనం అది తీసుకోవాలి. కానీ బాబానే స్వయంగా చెప్తే నేను చేస్తాను. కొంతమంది ఊత పదం వాడుతూ ఉంటారు, బాబా అనుమతి లేదండి, షిరిడీకి ఎందుకు రాలేదని అంటే బాబా అనుమతి లేదండి అంటారు. బాబా అనుమతి కాదు, నీకు అక్కడ సెలవు దొరకలేదు, లేకపోతే రైలు టికెట్ దొరకలేదు, ఇంకో పనులు ఉన్నాయి, వీటిని కప్పిపుచ్చుకోవడానికి బాబా అనుమతి దొరకలేదు. దేవ్ సంఘటన కూడా అదే. బాబా అనుమతిస్తేనే, నేను ఆజ్ఞాపిస్తేనే, ఆశీర్వదిస్తేనే జ్ఞానేశ్వర్ చదువుతాను. నువ్వు షిరిడీలో జ్ఞానేశ్వర్ ప్రశాంతంగా చదవాలని వచ్చావు కదా, షిరిడీ దాకా నేను రప్పించాడంటే దాని అర్థం ఏమిటి? నీకు అనుగ్రహం ఆల్రెడీ వచ్చినట్టే, బాబా ఆజ్ఞ వచ్చినట్టే నువ్వు షిరిడీకి వచ్చిన తర్వాత. కానీ దాన్ని గ్రహించలేకపోతాం. మనం కూడా ఈరోజు చాలామంది ఇటువంటి సంకేతాలను గ్రహించలేకపోతాం. బాబా అనుమతిస్తే, బాబా అనుగ్రహిస్తే అనేటువంటి పదాలను అడ్డేస్తాం. ఇది సరైనటువంటిది కాదు. బివి దేవ్ బాబా చెప్పిన తర్వాత జ్ఞానేశ్వరి గ్రంథాన్ని ఎంతో ప్రేమతో చదువుతారు. అతని యొక్క నిబద్ధతకు, అతను చదువుతున్నటువంటి తీరుకు బాబా స్వయంగా స్వప్నంలో దర్శనమిచ్చి, దేవ్ జ్ఞానేశ్వరి అర్థమవుతుందా, జ్ఞానేశ్వరి బోధ, అందులో సారం బోధపడుతుందా అంటారు. బాబా మీ అనుగ్రహం లేనిది ఇది ఒట్టి పారాయణగానే ఉంటుంది, మీ అనుగ్రహం ఉంటే తప్పకుండా నాకు ఇదంతా బోధపడుతుందంటే, సరే నిదానంగా చదువు, తొందరపడకు అని చెప్పి స్వప్నంలో ఏ విధంగా జ్ఞానేశ్వరిని చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది బాబా దేవుకు బోధిస్తాడు కదా. అంటే తన భక్తుడి పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటాడు. ఏ పూజ, ఏ వ్రతము లేకుండానే ఆయన యొక్క అనుగ్రహ జరి మన పైన కురుస్తూనే ఉంటుంది. ఇది బాబా యొక్క దయాగుణానికి నిదర్శనం. బాబా దేవుతో అంటారు, అరే నేను ఇక్కడ జరీ శాలువా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటే చింకిపోయినటువంటి గుడ్డల కోసం వెతుకుతావేంట్రా, దాన్ని దొంగిలించావేంటి అని అంటాడు. అంటే ఒక భక్తుడికి ఇచ్చినటువంటి అనుగ్రహము ఆ భక్తునికి సంబంధించినటువంటిది, అదే నీకు లభించాలంటే అది చింకిపోయినటువంటి గుడ్డ. బాబా అంతకంటే విలువైనటువంటిది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే బాలకరాముడికి ఇచ్చినటువంటి దానికంటే కూడా విలువైనటువంటిది నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, జరీ శాలువా. మరి నువ్వు ఎవరికో ఇచ్చినటువంటి అనుగ్రహం నీకు కావాలని, అవి తెలుసుకొని నీవు పొందాలనుకుంటే అది సరైనటువంటిది కాదు. బాబా యొక్క లీలలు మన మనస్సుకు ఆనందం కలగాలి. కానీ పక్క భక్తుడికి జరిగినటువంటి లీలయే మనకు జరగాలనుకుంటే అది పొరపాటు. నీకు అంతకంటే అద్భుతమైనటువంటిది ఇవ్వదలుచుకున్నాడేమో, నీకు రత్నం లాంటిది ఇవ్వదలుచుకున్నాడు, నువ్వు పక్క భక్తుడు దొరికినటువంటి బంగారం లాంటి దాన్ని మాత్రమే నువ్వు అడుగుతున్నావు. కాబట్టి బాబా దగ్గర మనం పొందేటువంటి అనుగ్రహం విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, అంచనాలు ఉండకూడదు, ఆశలు ఉండకూడదు. నీకు ఏది ప్రాప్తమో దాన్నే అనుగ్రహిస్తారు తప్ప నువ్వు ఆశించినటువంటి దాన్ని ఆయన అనుగ్రహించారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే బాబా పట్ల ప్రేమ ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే బాబా యొక్క కృపామృత ధారను
అనుభవిస్తారు. లేకపోతే కేవలం భక్తులుగానే మిగిలిపోతాం. భక్తులుగా మిగిలిపోతే మన స్థితి ఏమిటో చెప్తారు. ఆవు పొదుగు నిండుగా ఉంటుంది. అక్కడ ఆ పొదుగు చుట్టూ కూడా జోరీగలు చేరుతాయి. అవి ఆ పొదుగుకు పట్టుకొని ఆవు రక్తాన్ని మాత్రమే పీల్చడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ లేగదూడ స్వచ్ఛమైనటువంటి పాలను మాత్రమే తాగుతుంది. అంటే బాబా మార్గంలో కేవలము వస్తుపూర్వకమైనటువంటి లౌకికపరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి వాళ్ళం ఆ పొదుగు దగ్గర జోరీగల్లాగా మనం ఉండిపోతాం, రక్తాన్ని పీలుస్తున్నాం. అదే ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఉంటే ఆవు పొదుగునిచ్చి వచ్చేటువంటి అమృతతుల్యమైనటువంటి పాలను మనం తాగుతాం. బాబా కృపామృతాన్ని కూడా ప్రేమ ఉంటేనే మనం తాగగలుగుతాం. అంతేకాదు బాబా భక్తి సంద్రం అనేటువంటిది చాలా పెద్దది. అందులో మన స్థితి ఏమిటనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు బురదలో కమలం ఉంటుంది. కప్ప ఆ బురదనే ఆస్వాదిస్తుంది. తుమ్మెద మాత్రం ఆ కమలం యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. బాబా మార్గంలో మనం కూడా తుమ్మెదలా మారాలి. అప్పుడే బాబా యొక్క మధురిమను ఆస్వాదించగలుగుతాం. అందరిలాగా బురదలోనే ఉంటే కప్పలాగా మనము అక్కడే ఉంటాం తప్ప ఆ కమలం యొక్క మధురిమను ఆస్వాదించాం. కాబట్టి బాబా యొక్క ప్రేమానురాగాలను ఆస్వాదించాలంటే మనం భ్రమరంలా మారాలి. అప్పుడే మనం అసలైనటువంటి బాబా మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.